స్వకార్యం ఆ తర్వాతే స్వామి కార్యం. కాంగ్రెస్ ఒరిజినల్ కల్చర్ ఇదేనా? ధృతరాష్ట్రుడి కౌగిల్ని తలపించే కాంగ్రెస్ ఇంకో ఆలింగనానికి సిద్ధమవుతోందా? మళ్లీ కొత్తగా వినిపిస్తున్న ఈ పాత వార్తలు కాంగ్రెస్ కల్చర్ను కొద్ది కొద్దిగా బయటికి తీస్తున్నాయి. తెరాస విలీనానికి ఒప్పుకుంటేనే తెలంగాణ ఇస్తామన్న మెలికతో కాంగ్రెస్ హైకమాండ్ కొత్త డ్రామాకు తెరతీస్తోందా? కోర్ కమిటీతో చెప్పి చూస్తానంటూ సైడ్ ఇచ్చుకున్న ప్రధానమంత్రి నిన్న కేసీఆర్ భేటీలో కొత్తగా తేల్చిందేమీ లేదు. సమ్మె విరమణకు సస్సేమిరా అన్న కేసీఆర్ కూడా అంతకు మించి మాట్లాడనూ లేదు. మరి కేంద్రంలో కదలిక వచ్చిందంటూ 3 రోజుల ముందు కేసీఆర్ చేసిన ప్రకటన వెనుక ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? తెల్లారేసరికి ఢిల్లీలో తేలి గాంధీ సమాధి దగ్గర మౌన దీక్షకు దిగిన కేసీఆర్ ఆ మౌనంలో దాక్కున్న ఒక అర్ధాంగీకారాన్ని కాంగ్రెస్కేమన్నా అందజేశారా? తెలంగాణ ఇస్తానంటే తలనైనా తెగ నరుక్కుంటానన్న కేసీఆర్ కాంగ్రెస్ కోసం పార్టీని త్యాగం చేయలేరా? ఇదే ఇప్పుడు స్టేట్లో హాట్ టాపిక్. తాను డిమాండ్ చేసిన తెలంగాణ రోడ్ మ్యాప్ కనుక సిద్ధమైతే కాంగ్రెస్తో మిలాఖతైపోవడానికి కేసీఆర్కి ఏమీ అభ్యంతరం లేదని ఇంతకు ముందు ఆయన ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లే చెప్తాయి. కాంగ్రెస్ను బలోపేతం చేద్దాం రమ్మంటూ సొంత పార్టీ శ్రేణులకే కేసీఆర్ పిలుపునిచ్చినట్లు గుర్తు. తర్వాత చాలాసార్లు తూచ్ అనేసిన కాంగ్రెస్తో కేసీఆర్ అంటకాగుతున్నారన్న వార్తలు అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాల్టి మేనల్లుడి మాటలో వినిపించింది కూడా అదే శృతి. తెలంగాణ ఇచ్చేదాకా విలీనం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు. సరే, తెలంగాణ ఇచ్చిన తర్వాతైనా మీరిద్దరూ నిశ్చితార్థం పెట్టుకుంటారా అన్నది ఆపోజిషన్ ప్రశ్న. కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎజెండాలో విలీన ప్రతిపాదన ఉందన్న వాసన తెలుగుదేశం ముందే పసిగట్టింది. కళ్ల ముందే కాంగ్రెస్ ఇంత ఈజీగా బలపడుతుంటే ఈ 2 కళ్ళు పేలిపోకుండా ఉంటాయా? అందుకే తెరాస కాంగ్రెస్లను ఉమ్మడిగా తిట్టిపోయడానికి నామావారికి ఒక బేస్ అయితే దొరికింది. అయితే జానారెడ్డి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి మనకి ఈ టిఆర్ఎస్ పార్టీ విలీనం జరిగిపోతుంది అని ఆయన గారు ప్రధానమంత్రి గారికి చెప్పినట్టుగా మరి వాళ్ళ వార్తలు వచ్చినాయి. అదే విషయం కేకే గారు అమల్ పటేల్ గారికి దగ్గరికి పోయి వీళ్ళు మనకి మనతో పాటు విలీనానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి అహ్మద్ పటేల్ గారికి కేకే గారు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అవి ఒక పక్కన ఇంత ఉద్ధృతంగా ఇంత సీరియస్గా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ కావాలనుకుంటుంటే ఈ విధంగా పోయి ఉద్యమాన్ని బలహీనపరిచే విధంగా మాట్లాడటం, అక్కడ విలీనం గురించి మాట్లాడటం, అక్కడ కూర్చొని ఇవన్నీ రాష్ట్ర ఒప్పందాలు చేయటం ఇది ఏమాత్రం తగదని చెప్తున్నా. కేసీఆర్ ఇంకో చెన్నారెడ్డి కాకూడదని నామాలవారు అన్నట్లు మేం చెప్పబోవడం లేదు. కానీ చెన్నావారు తన తెలంగాణ ప్రజాసమితి పార్టీని తెలంగాణ రాకుండానే తాను బతికిన కాంగ్రెస్లో కలిపేసి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే పని చేస్తే నామాల వారికి చూడాలనిపించి ఉండొచ్చు. పైగా నిజంగా అంత పని జరిగితే ఆ వెంటనే బూరెల బుట్టలోంచి లేచిన తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు బస్సులేసుకుని ఊళ్ల మీద పడరు. ఆ ఛాన్స్ను కేసీఆర్ ఇస్తాడంటే ఆచా దోచా అప్పడమే. తెలంగాణ ఇస్తే నాకేంటంటూ మారం చేస్తున్నట్లు కనిపించే కాంగ్రెస్ను దారికి తెచ్చుకోవాలంటే ఇదొక్కటే మార్గం. తెరాస అధినేతకు ఇలా కూడా అనిపించుండొచ్చు. ఆ విధంగా ముందుకు పోయి దీన్ని త్యాగమని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ రాజకీయ ఒడంబడికేదో ఈ రాద్ధాంతానికంటే ముందే జరిగి ఉంటే ఈ సకల జనుల కష్టాలు తప్పేవి. మీరు పదే పదే చెప్తున్న 600 ప్రాణత్యాగాల్ని చూసే దౌర్భాగ్యం కూడా లేకుండా పోయేది. అయినా ఇదంతా బోగట్టా మాత్రమేనా? ఈ పొగ వెనక నిప్పు లాంటిది ఏమైనా ఉందా? ఇప్పటికైతే సస్పెన్స్. మేడం రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ను జానా కేకే కలవడం, విలీనపు మాటల ప్రస్తావనకి రావడం నిజమై ఉంటే ఇప్పుడొచ్చిన ఈ పొగను అర్థం చేసుకునే వీలుంది. లేకపోతే ఇదంతా ఉత్తుత్తి పొగేనని ఊదిపారేయచ్చు. జగన్తో కేసీఆర్ అంటకాగారన్నది కూడా ఇక్కడ వాల్యూ యాడెడ్ వార్తే. మరి దేన్ని ఖండించాలి, దేన్ని స్వీకరించాలి?